ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. బీసీలకు ఓబీసీ రిజర్వేషన్లు 27% కల్పించాలని మండల్ కమిషన్ 1990లో నివేదిక ఇచ్చింది. నివేదిక ఇస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే నీ నివేదిక ఆపు. సుప్రీం స్టే ఇచ్చింది. నీ నివేదిక ఆపు, ఎట్లా తీసుకుంటావా నువ్వు 27% రిజర్వేషన్ అని 2 సంవత్సరాల పాటు 1992 వరకు పుంజాల శివశంకర్ లాంటి వాళ్ళు కొట్లాడి 92 వరకు కొట్లాడి ఆఖరికి 27%ను ఖాయం చేసిరు. చేసిన తర్వాత ఇదేమో మన బీసీలది ఈడబ్ల్యూఎస్ కోట 10%, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 10% కోట 2 రోజులల్లా పార్లమెంట్లో బిల్లు పెట్టిరు. బిల్లు పార్లమెంట్ బిల్లు పాస్ అయింది కదా. పాస్ అయిన తర్వాత మాకేమంటేనేమో 2 ఏళ్ళు ఆపిర్రు. ఈ ఉచితార్థంగా మోసం చేస్తూ ఉన్నారని చెప్పి బీసీలంతా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అలా పేదోళ్ళు లేరా అనే వాళ్ళ పరిస్థితి ఏందా, చల్ మేము ఆపం, ఇంప్లిమెంట్ చేసుకోపోరని చెప్పి కొట్టేసింది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఒక న్యాయం, న్యాయస్థానాల్లో బీసీలకు ఒక న్యాయం. ఇక్కడ ఏం జరిగింది? నిన్న బీసీల సంగతి చూస్తారు కదా, న్యాయస్థానాలలో ఈడబ్ల్యూఎస్ కోట 50%, 50% ఈడబ్ల్యూఎస్ కోట.